చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈ రవ్వ హల్వా. ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది ఇలా 1 కప్పు రవ్వ తీసుకోవాలి, బొంబాయి రవ్వ. కొంతమంది దీన్ని సుజీ రవ్వ కూడా అంటారు. తర్వాత ఇందులోకి 1.5 కప్పు షుగరు. ఒకవేళ షుగర్ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొబ్బరి ఇలా తురుము పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిదైనా పర్లేదు, ఎండిదైనా పర్లేదు. తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను గోడంబి ఒకటే. తర్వాత కొద్దిగా యాలుక్కాయలు. ఇలా యాలుక్కాయలను మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి, ఇలా మెత్తగా. తర్వాత ఇందులోకి కొద్దిగా పచ్చిపాలు, వేడి పాలు అస్సలు వేయకూడదు, పచ్చిపాలే తీసుకోవాలి ఇలా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఇలా కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా మిగిలిన నెయ్యిలోని ఇలా రవ్వ వేసి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. అలానే పెడితే మాడిపోతుంది. లైట్గా దూరగా వేయించుకోవాలి, లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో అస్సలు కాదు. కొద్దిగా లైట్గా దూరగా వేగితే చాలు. ఇలా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో 1.5 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను నేను. తర్వాత 3 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు ఇలా పచ్చి పాలు, లేదంటే మన దగ్గర పాలు దండిగా ఉంటే మొత్తం పాలైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చక్కెర మొత్తం ఇలా కరిగించుకోవాలి. కొద్దిగా పాలు బాగా ఉడకనివ్వాలి, పొంగొచ్చే వరకు ఇలా బాగా ఉడకనివ్వాలి పాలని. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందాక మనం దూరగా వేయించుకున్న ఇలా రవ్వని, బొంబాయి రవ్వని మొత్తం ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవాలి. ఇలా రవ్వ మొత్తాన్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే రవ్వ అడుగంటిపోతుంది. ఇందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ బాగా కలుపుకోవాలి దగ్గరికి వచ్చే వరకు. రవ్వ అనేది ఇలా బాగా ఉడకనివ్వాలి. ఇలా కొద్దిగా చిక్కబడాలి, ఇలా బాగా దగ్గరికి చిక్కబడాలి. చివరిగా ఇందులో కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే కింద అడుగంటి మాడిపోతూ ఉంటుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఎలా దగ్గరకు వచ్చే వరకు అంటే ఇలా దగ్గరకు వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా కింద అడుగంటదు, చూడండి. ఇలా కింద అడుగంటకుండా ఇలా ఉండాలి. తర్వాత ఒక ప్లేట్లో ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. చుట్టూ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత మనకు నచ్చిన షేప్లో ఇలా కొబ్బరి పొడి మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇందులో కొద్దిగా టేస్టీ కోసం గసాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. తర్వాత ఉడికించిన రవ్వని ఇలా ప్లేట్లో యాడ్ చేసి మనకు నచ్చిన షేప్లో వీటిని మనం తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను. తర్వాత దీని మీద కొద్దిగా గార్నిష్ కోసం కొద్దిగా కొబ్బరి యాడ్ చేసి అక్కడక్కడ మనకు నచ్చినట్లు ఇలా గోడంబి పెట్టుకొని కొద్దిగా గసాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. లైట్గా గసాల పొడి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అంది. మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. హల్వా తయారైపోయింది.